అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి కుకింగ్. ఈరోజు మన వీడియోలో ములక్కాడతో టేస్టీ ములక్కాడ పప్పు. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ వేడి అన్నంలోకి వేసుకొని కొంచెం ఆవకాయ పచ్చడి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని తింటే ఆహా అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ అస్సలు మిస్ అవ్వకండి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ అద్భుతమైన రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ములక్కాడ పప్పు కోసం ఫస్ట్ మీరు 1 కప్పు వరకు కందిపప్పు డైరెక్ట్ కుక్కర్లోకే వేసుకొని 2 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నిండుగా కందిపప్పుకి నిండుగా వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మీరు పక్కన పెట్టుకోండి. మీరు కందిపప్పు వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల ఇగో చూడండి కందిపప్పు ఈ విధంగా వాటర్లో నాని ఉంటుంది. ఇప్పుడు తర్వాత 1 కప్పు కందిపప్పుకి ఆల్రెడీ మనం 1 కప్పు వాటర్ వేసి నానబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకొక కప్పు వరకు వాటర్ వేసుకోండి. 1 కప్పు వాటర్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఇందులో పసుపు వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఓకే, ఇప్పుడు కుక్కర్ మూతకి విజిల్ పెట్టేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత విజిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మ్యాక్సిమం 5-6 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి. అప్పుడు మనకు పప్పు అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక బౌల్లోకి వేసుకొని 2 టైమ్స్ వాటర్లో క్లీన్ చేసుకొని మళ్ళీ నిండుగా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ ప్రాసెస్ మీరు కందిపప్పు నానబెట్టే టైంలోనే వాటర్ వేసి నానబెట్టే టైంలోనే మీరు ఈ చింతపండును కూడా వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనకు వాటర్లో మంచిగా నాని మెత్తగా ఇప్పుడు ఈ విధంగా మెత్తగా నాని ఉంటుంది కదా, మనకు గుజ్జు అనేది ఈజీగా వస్తుంది. నిండుగా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక 2 ములక్కాయలను ఈ విధంగా పొడవి ఒక 2 ములక్కాయలు తీసుకోండి. ఇప్పుడు వీటిని ఈ 2 వైపులా చివర్లు కట్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ సైజులో కరెక్ట్గా మీడియం సైజులో ములక్కాయలను చిన్న ముక్కలుగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. చూడండి ఈ సైజులో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ములక్కాయలకున్న ఈ తొక్కును మొత్తం ములక్కాయ ముక్కలకు ఈ విధంగా తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇదే విధంగా అన్ని ములక్కాయ ముక్కలకు తొక్కు అనేది తీసేయండి. తీసి ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ములక్కాయల తొక్కు అనేది తీసేసిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు నిండుగా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మనకు ములక్కాయ ముక్కలు అనేవి వాడిపోకుండా ఫ్రెష్గా తాజాగా ఉంటాయి. 5 లేదా 6 విజిల్స్ వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కుక్కర్ ప్రెషర్ అనేది గాలి అనేది పూర్తిగా పోయిన తర్వాత మూత తీసుకొని పప్పు గుత్తి లేదా గరిటెతోని మెత్తగా మ్యాష్ చేసుకోండి. మరీ మెత్తగా అవ్వకపోయినా పర్లేదు, సగం వరకు మెత్తగా అయ్యేంత వరకు మ్యాష్ చేసుకోండి. లేదా పూర్తి పప్పు మెత్తగా అయ్యేంత వరకు గరిటెతో లేదా పప్పు గుత్తితోని మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా గరిటెతో మ్యాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు టమాటా ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజు ఆనియన్ పొడవుగా సన్నగా కట్ చేసుకోండి. మిర్చి 5 లేదా 6 వరకు తీసుకోండి. మిర్చిని మాత్రం కట్ చేయకుండా వాటర్లో క్లీన్ చేసుకొని గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకున్న తర్వాత మంట మీడియంలో ఉంచుకొని
3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 6 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా ఈ విధంగా లైట్గా దంచుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోండి. మరియు 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర మరియు 1 టీ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకొని దోరగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా గోధుమ రంగు ఫ్రై అయిన తర్వాత ఇందులో 4 ఎండుమిర్చి, అలాగే 2 రెబ్బల కరివేపాకు, అలాగే మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి 6 వేసుకోండి. 6 వేసుకొని ఇవి ఒకసారి గరిటెతో కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి మీరు కట్ చేసి వేసుకోకండి. ఒకసారి ఈ విధంగా కట్ చేయకుండా పూర్తి మిర్చిని వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మనకు ఇలా వేసుకొని పప్పుతో తినేటప్పుడు పచ్చిమిర్చి అనేది స్టఫ్లా పెట్టుకొని తింటే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్లో ఈ విధంగా ఫ్రై అయిన మిర్చిని మనం అన్నంలోకి వేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరు. ఒకసారి మీరు కూడా ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి జస్ట్ గరిటెతో ఇలా కలుపుకొని ఆయిల్లో మనకు మెత్తబడితే చాలు. ఒక 1 to 2 మినిట్స్ వరకు ఆయిల్లో ఆనియన్ ముక్కలను ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ ఈ విధంగా గోధుమ రంగులోకి ఫ్రై అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గరిటెతో ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకు పచ్చివాసన అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా ఒకసారి గరిటెతో కలిపేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు మరియు ముందుగా కట్ చేసి పొట్టు తీసి వాటర్లో వేసుకున్న ములక్కాడ ముక్కలు వేసుకొని ఒకసారి గరిటెతో మొత్తం కలుపుకొని మూత వేసుకొని 5 నుంచి 6 నిమిషాల వరకు మంట మీడియంలో ఉంచుకొని ఉడికించుకోవాలి. మంట మీడియంలో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ టమాటా అండ్ ములక్కాయ ముక్కలు మెత్తపడేంత వరకు మీరు 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ములక్కాయ ముక్కలు, టమాటా ముక్కలు ఈ విధంగా మెత్తపడిన తర్వాత ఇందులో మనం 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. 1 టీ స్పూన్ కారం వేసుకొని ఇప్పుడు మంట మీరు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి ముక్కలకు ఆయిల్లో అంతా కలిసేలా కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి అంతా కలిసేలా గరిటెతో కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల వరకు ఈ పప్పును ఉడికించుకోండి. ఓకే, మూత వేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని డస్ట్ అనేది లేకుండా వాటర్ అనేది సపరేట్ చేసుకొని ఈ చింతపండు రసాన్ని ఈ పప్పు మిశ్రమంలో వేసుకొని ఒకసారి చింతపండు రసంతో పాటు ఒక టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. మీరు మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నేను ఇప్పుడు 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలా గరిటెతో కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి గరిటెతో కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత వేయకుండా ఈ మిశ్రమాన్ని ఉడికించుకోండి. 3 మినిట్స్ తర్వాత చూడండి, మనకి పప్పు అనేది మరుగుతుంటే ఆహా స్మెల్ అనేది అద్భుతంగా వస్తుంది. పప్పు మీరు ఈ విధంగా వీడియో స్కిప్ చేయకుండా పప్పు
ములక్కాయ పప్పు అనేది ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని మీరు తింటారు. 5 మినిట్స్ వరకు పప్పు మనకి ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వేడి వేడి ములక్కాడ పప్పు రెడీ. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి ఈ ములక్కాయ పప్పు వేసుకొని కొంచెం ఆవకాయ వేసుకొని తింటే అద్దిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే కామెంట్ షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.